నమస్కారము. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి వారఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఈ వారం గ్రహాల యొక్క సంచార ప్రభావాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. గత వారం కంటే మెరుగైనటువంటి ఫలితాలు పొందే సూచనలు అధికంగా కలిగి ఉంటారు. ఈ వారం వృత్తి, ఉద్యోగపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి అంశాల్లో అనుకూల ఫలితాలు సాధించుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ వారం వ్యాపారాలు, వ్యవహారాలు చాలా ఉన్నతంగా అభివృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమ తమ వ్యాపార కార్యక్రమాల్లో ఎవరైతే ధైర్యంగా నిర్ణయం తీసుకునే ప్రయత్నాలు చేస్తుంటారో వారందరూ కూడా మంచి ఫలితాలను సాధించుకోగలుగుతారు. ఆర్థికంగా మంచి ఉత్తమమైన ఉన్నతపరమైనటువంటి స్థితికి చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కాంట్రాక్టుదారులకు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం కొంత మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కొంతకాలంగా ఏవైతే విషయాల్లో మీరు ఇబ్బంది పడుతున్నారో, ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉన్నారో వాటి నుండి పరిష్కారాలు లభించడమే కాకుండా మంచి విముక్తిని కూడా మీరు సాధించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారం ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో చూస్తే కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ ఉద్యోగస్తులు తమ పై అధికారులతో మాట్లాడే సందర్భంలో కావచ్చు, వ్యవహరించేటటువంటి తీరులో కావచ్చు, మీరు నిర్ణయాలు తీసుకునేటటువంటి సందర్భాల్లో కావచ్చు, కాస్త ఒదిగి ఉండేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. తొందరపడి మాట్లాడటం కానీ, ఎదుటి వారికి తిరిగి ఎదురు సమాధానాలు చెప్పేటటువంటి ప్రయత్నాలు వెంటనే మానుకోవాలి. అనవసరమైనటువంటి విషయాల్లో ఏమాత్రం కూడా జోక్యం చేసుకోకూడదు. ప్రయాణాల్లో ఈ వారం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్రమత్తతతో వ్యవహరిస్తుండాలి. అలాగే వేగంతో కూడినటువంటి ప్రయాణాలు మానుకోవాలి. నిదానంగా ప్రయాణాలు చేయటం, సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకునేందుకు ఎక్కువగా మీరు ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉన్నది. ఈ వారం వివిధ రూపాల్లో పెద్దవారిని కలుసుకుంటారు. రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. సంఘపరమైన, ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. గ్రామాలకు ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. అభిమానులు, అనుచరుల యొక్క సంఖ్యను కూడా పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు. మేషరాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై మహాగణపతిని పూజించటం మంచిది. గణపతి ఆరాధన మీకు విశేషంగా కలిసి వస్తుంది. గరికతో గణపతిని పూజ చేయటం కానీ, జిల్లేడి పుష్పాలను స్వామివారికి సమర్పణ చేయటం కానీ, చెరుకు మొక్కలు, అలాగే బెల్లము, అరటి పండును స్వామివారికి నివేదించే ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా శుభకరమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. వృషభ రాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉండబోతుంది. వివిధ రూపాల్లో మీరు చేపట్టిన ప్రయత్నించేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా అనుకున్న దానికంటే ఎక్కువగా శుభ ఫలితాలను ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు ఊహించనటువంటి విధంగా ఆర్థికపరమైనటువంటి లాభాలు పొందే సూచనలు కూడా ఉండబోతున్నాయి. ఈ వారం ఈ వృషభ రాశి వారు ప్రస్తుతం ఉన్నటువంటి రీతిలో కాకుండా భిన్నంగా ఆలోచించి వివిధ రూపాల్లో పెట్టుబడులు పెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. అటువంటి ఆలోచనలు కూడా కలుగుతూ ఉంటాయి. మార్కెటింగ్ రంగంలో పై చేయిని సాధించుకోగలుగుతారు. అందరికంటే వేగంగా స్పందించే అవకాశాలు ఉండబోతున్నాయి. వివిధ రూపాల్లో నిరంతరం కష్టపడుతూ ఉంటారు. సమయం అనుకూలంగా ఉన్నప్పుడు ఆ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయగలుగుతారు. అలాగే మీకున్నటువంటి విలువ, గౌరవాలు కూడా పెంచుకునే ప్రయత్నం చేయగలుగుతారు. ఎదుటివారితో మాట్లాడే సందర్భంలో మీరు వారికి విలువ, గౌరవాన్ని ఇవ్వటం, అదే సందర్భంలో మీరు కూడా గౌరవాలను పొందగలుగుతారు. ఇలా ఉత్తమమైనటువంటి శుభ ఫలితాలు ఈ వారం ఉండబోతున్నాయి. అలాగే ఉద్యోగస్తులకు ఈ వారం కొంత ఉత్సాహంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. అధికారుల యొక్క మద్దతుతోటి, వారి యొక్క ప్రోత్సాహంతో కొన్ని నూతనమైనటువంటి బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. బాధ్యతల నడుమ ఒత్తిడి పెరిగినప్పటికీ చాలా కష్టపడి పని చేయగలుగుతారు. మంచి పేరును కూడా సాధించుకోగలుగుతారు. అయితే అప్పుడప్పుడు విశ్రాంతిని కోరుకుంటారు. పని భారాల నుండి బయటపడాలి అని ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ
ఆ పనిలో నిమగ్నమైనప్పుడు అవన్నీ కూడా జరిగిపోతూనే ఉంటాయి. మీరు అనుకున్నది కొంత ఆలస్యంగా ఫలించే సూచనలు ఉంటాయి. వివిధ రూపాల్లో మీ తోటి ఉద్యోగస్తుల యొక్క సహకారాన్ని పొందేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కొంతమంది మీకు సహకరించకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయితే అవన్నీ పట్టించుకోకుండా నిజాయితీగా మీరు మీ పని చేసుకుంటూ వెళ్ళండి. ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించుకోగలుగుతారు. ఈ వారం స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. అలాగే తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. దాన ధర్మాదులు చేస్తుంటారు. ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకునే ప్రయత్నం చేయగలుగుతారు. విద్యా ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ఆనందపరమైనటువంటి శుభ ఫలితాలను కూడా పొందుతుంటారు. వృషభ రాశి వారు ఈ వారం ఎవరో ఒకరు ఏదో ఒక రీతిలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నప్పటికీ ధైర్యంగా వాటిని అధిగమించేటటువంటి క్రమంలో ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందటంలో ఈ వారం మీరు ఆంజనేయ స్వామిని ఆరాధించే ప్రయత్నం చేయండి. హనుమాన్ చాలీసా పారాయణం విశేష శుభ ఫలితాలను కలగచేస్తుంది. ఆంజనేయ స్వామి దండకమును పారాయణం చేయండి. అలాగే తమలపాకులను సేకరించి అందులో లవంగములను ఉంచి స్వామివారికి తాంబూలముగా సమర్పణ చేయండి. విశేష శుభ ఫలితాలను పొందవచ్చు. మిథున రాశి వాళ్లకు ఈ వారం ఉత్తమంగా ఉండబోతుంది. వివిధ రూపాల్లో సంతోషము, సౌకర్యాలను సమకూర్చుకోగలుగుతారు. కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆలయాలు, ఆశ్రమాలను సందర్శించేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ వారం సమాజంలో మంచి గౌరవాలను పెంచుకోగలుగుతారు. కష్టపడి పని చేయగలుగుతారు. ప్రముఖులతోటి కూడా పరిచయాలు ఏర్పడుతుంటాయి. వ్యాపారస్తులకు ఈ వారం ఆర్థికంగా లాభాలు కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఎగుమతుల రూపంలో వ్యాపారాలు నిర్వహించేటటువంటి వారికి ఈ వారం ఎక్కువగా కలిసి వచ్చేటటువంటి వారంగా ఉండబోతుంది. అలాగే మార్కెట్ రంగాన్ని జాగ్రత్తగా అంచనా వేస్తూ ఉండాలి. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు వివిధ రూపాల్లో మంచి చెడుల గురించి ఆలోచనలు కూడా చేస్తూ ఉండాలి. ఉద్యోగస్తులతో మంచి సఖ్యత వాతావరణం ఏర్పడుతుంది. మీ యొక్క ఆలోచనలు అందరితో పంచుకోగలుగుతారు. అందరినీ కలుపుకుంటూ వెళుతూ మంచి ప్రయోజనాలను, సంతోషాలను కూడా పొందుతూ ఉంటారు. మీ మాటకు తిరుగులేనటువంటి విధంగా ఈ వారం ఉండబోతుంది. ఈ వారం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఉత్తమమైనటువంటి గురువులు లభించటం వలన మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. గురువుల నుండి కొన్ని రకాల శుభవార్తలు కూడా వింటూ ఉంటారు. వారి యొక్క మార్గదర్శనంలో మరింత కష్టపడి పనిచేసేటటువంటి ప్రయత్నాలు, అవకాశాలు కూడా మీకు లభిస్తూ ఉంటాయి. ఈ వారం తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. అటువంటి సందర్భంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. స్థాయిని జాగ్రత్తగా తెలుసుకుంటూ మీ వ్యవహారాలు చేపట్టేటటువంటి ప్రయత్నం చేయండి. నిరుద్యోగులకు మంచి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి నియామక పత్రాలు కూడా అందుకునే సూచనలు ఉన్నాయి. నాయకులతో మనస్పర్ధలు పెంచుకోకూడదు. అలాగే కుటుంబ వ్యవహారిక విషయాల్లో కూడా పెద్దవారు చెప్పేటటువంటి మాటలను జాగ్రత్తగా వినండి. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ఉండండి. అభిప్రాయ భేదాలు రాకుండా అందరితో కూడా మంచిగా మాట్లాడటం, గౌరవాలను ఇచ్చిపుచ్చుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తే మిథున రాశి వారికి ఈ వారం చాలా విశేషంగా, అనుకూలంగా, అమోఘంగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ఈ మిథున రాశి వారు విశేష శుభ ఫలితాలను పొందేందుకై, కుటుంబంలో మంచి సంతోషాలు పొందేందుకై వెంకటేశ్వర స్వామి వారికి నమస్కారం చేసుకోవటం, ఆరాధన చేయటం, దీపారాధన సమర్పణ చేయటం, వడపప్పు పానకమును నివేదన చేయటం అనేది చాలా చాలా మంచిది. కర్కాటక రాశి వాళ్లకు ఈ వారం శుభకరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మంచి చెడులను జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఏవైతే మీకు ఇబ్బందులు కలిగించే సందర్భాలు ఉంటాయో వాటిని ముందుగానే తెలుసుకుంటూ సమస్య ఎక్కడ వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలా ఆ సమస్యను అధిగమించాలి అనేటటువంటి మంచి ప్రయత్నాలు, ఆలోచనలు చేయటం ద్వారా మిమ్మల్ని మీరు సంస్కరించుకునే అవకాశాలు ఈ వారం మీకు లభిస్తూ ఉంటాయి. ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు కలిసి వస్తాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందేందుకై చాలా
కష్టపడే అవకాశాలు ఉండబోతున్నాయి. ఎవరైతే కష్టపడి పని చేస్తుంటారో వారందరూ కూడా విశేషమైనటువంటి శుభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. చెప్పుకోదగిన ప్రయోజనాలు, లాభాలు కూడా ఈ వారం పొందుతారు. మీరు నిర్వహించేటటువంటి వ్యాపారాలను మరిన్ని చోట్లకు విస్తరింప చేసుకునే ఆలోచనలు కూడా మీకు కలుగుతూ ఉంటాయి. పెద్దవారి యొక్క ఆశీర్వచనాలు, దైవబలం తోడుగా ఉండటం చేత మీ ప్రయత్నాలన్నీ కూడా విశేషమైనటువంటి శుభాలతో కూడిన, విస్తరణతో కూడిన మంచి ప్రయోజనాలు కలిసి వస్తాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నటువంటి కొన్ని రకాల శుభవార్తలు కూడా ఈ వారం మీరు వినే అవకాశాలు ఉండబోతున్నాయి. ఉద్యోగస్తులు తమ పని చేసేటటువంటి సంస్థల్లో ప్రశాంతంగా పని చేయగలుగుతారు. చిన్న చిన్న చికాకులు వచ్చినప్పటికీ వెంటనే అవి సర్దుకుంటాయి. మంచి ఆలోచనలతో కూడినటువంటి, ప్రయోజనాలతో కూడినటువంటి సంతోషాలు పొందుతూ ఉంటారు. మీరు పనిచేసేటటువంటి విధానము, కష్టపడేటటువంటి తీరు, మీ ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు లభించేటటువంటి విధంగా మీకు అవకాశాలు కలుగుతూ ఉంటాయి. ఈ వారం వివిధ రూపాల్లో పెద్దవారిని కలుసుకోవటం, ముఖ్యమైనటువంటి అంశాల్లో వారి యొక్క సలహాలు, సూచనలు పొందేందుకు మొహమాట పడకుండా మీకు తెలియనిది ఏమైనా ఉంటే పెద్దవారిని అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండండి. అయితే అనవసరమైనటువంటి విషయాల్లో ఏమాత్రం కూడా మీరు జోక్యం చేసుకోకూడదు. ఏ పని అయితే మీకు సాధ్యమవుతుందో, ఏ పని అయితే మీరు చేయగలుగుతారో అటువంటి పనులు మాత్రమే చేపట్టండి. శక్తికి మించినటువంటి పనులు చేపట్టి ఇబ్బంది పడకూడదు. అలాగే కొన్ని సందర్భాల్లో మౌనమే ముఖ్యమైనటువంటి సమాధానంగా ఉంటుంది. కాబట్టి అనవసరమైనటువంటి విషయాల్లో, మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో కాస్త దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే ఎవరైనా అడగకుండానే మీకు మీరుగా సమాధానాలు, అభిప్రాయాలు చెప్పేటటువంటి కార్యక్రమాలకు కూడా మీరు అటువంటి వాటికి కూడా మీరు దూరంగా ఉండవలసిన అవసరం కనిపిస్తుంది. విశేషమైనటువంటి, అమూల్యమైనటువంటి శుభ ఫలితాలను పొందేందుకై ఈ వారం మీరు కష్టపడేటటువంటి ప్రయత్నం ఎక్కువగా చేస్తుండాలి. ఈ వారం ఈ యొక్క కర్కాటక రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై పరమేశ్వరుణ్ణి ఆరాధించడం మంచిది. గంగాజలమును సేకరించి లేదా శుద్ధమైనటువంటి మంచి నీరును సేకరించి పరమేశ్వరునికి అభిషేకం జరిపించండి. శక్తి మేరకు స్వామివారిని ప్రార్థించండి. అలాగే శివనామ స్మరణ చేస్తూ ఉండండి. శివ పంచాక్షరి జపం చేసుకుంటుండండి. అలాగే ఈ వారం మీకు శక్తి కలిగినట్లయితే పేదవారికి అన్నదానం చేయండి. మూగజీవాలకు ఆహారాన్ని అందించండి. ఆ మూగజీవాలు ఎటువంటి ఆహారాన్ని తింటాయో తెలుసుకొని అటువంటి పదార్థాలనే వాటికి అందించేటటువంటి ప్రయత్నం చేయండి. విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందవచ్చు. సింహరాశి వాళ్లకు ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో మార్పులు, చేర్పులు, బదిలీలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ వారం ఎవరైతే బదిలీలు కోరుకుంటుంటారో, ఎవరైతే ఉన్నటువంటి సంస్థల్లోనే మార్పులు కోరుకుంటుంటారో వారికి అనుకూలమైనటువంటి అవకాశాలు కూడా కలిసి వస్తాయి. ఇక ఈ వారం వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు వివిధ రూపాల్లో ప్రణాళికలను జాగ్రత్తగా రూపొందించుకోవాలి. ఇప్పటికే వ్యాపారాన్ని నిర్వహిస్తూ తమ వ్యాపారాన్ని మరిన్ని చోట్లకు విస్తరింపచేసేటటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి వారికి సానుకూలమైనటువంటి అవకాశాలు లభిస్తుంటాయి. స్వంతంగా పనిచేసుకుంటూ ఎవరైతే జీవనాన్ని గడుపుతూ ఉంటారో, అలాగే వృత్తిపరమైనటువంటి నిపుణులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మంచి మంచి అవకాశాలతో కూడిన జీవనాలు ఏర్పడుతుంటాయి. వారి యొక్క ఆర్థిక పరిస్థితులు కూడా ఉత్తమంగా మెరుగవుతాయి. అలాగే దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. వివిధ రకాల శుభ కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ బంధువులను, స్నేహితులను కలుసుకొని కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు అనవసరమైనటువంటి చర్చలు రావటం, అలాగే ఆ చర్చలు పక్కదారి పట్టడం, కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడేందుకు సూచనలు కనిపిస్తున్నాయి. అటువంటి సందర్భంలో మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. వివిధ రూపాల్లో ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు. మానసికమైనటువంటి ఒత్తిడి కూడా ఈ వారం అప్పుడప్పుడు పెరుగుతూ ఉంటుంది. జీవిత భాగస్వామి యొక్క సహకారంతో విశేషమైనటువంటి
శుభ ఫలితాలు కూడా పొందుతూ ఉంటారు. కుటుంబ పరంగా అనుకూలతలు ఉంటాయి. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులను కలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఈ వారం తల్లిదండ్రులతో కలిసి ఉంటారు. సంతోషకరమైనటువంటి సందర్భాలు కూడా ఉండబోతున్నాయి. అలాగే ఈ వారం సింహరాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, తలనొప్పులతో కూడినటువంటి కొన్ని రకాల సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. విశ్రాంతిని తీసుకుంటూ ఉండాలి. వారాంతంలో వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివిధ రూపాల్లో పెద్దవారి యొక్క సలహాలు, సూచనలు మేలు చేస్తుంటాయి. అలాగే మీ తోడబుట్టినటువంటి ఎవరైతే తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఉంటారో వారికి మీ యొక్క సహకారం చాలా చాలా అవసరమవుతుంది. విశేషమైనటువంటి సలహాలను ఇవ్వగలుగుతూ ఉంటారు. తద్వారా మీకంటూ ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులు కూడా లభిస్తుంటాయి. మంచి పుణ్యబలాలను కూడా పొందుతూ ఉంటారు. వృత్తిపరమైనటువంటి అంశాల్లో గత వారం కంటే మెరుగైనటువంటి శుభ ఫలితాలతో కూడినటువంటి సంతోషాలు కూడా ఈ వారం ఉండబోతున్నాయి. ఈ వారం ఈ సింహరాశి వారు విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందేందుకై దుర్గా అమ్మవారిని పూజించటం మంచిది. దుర్గా అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటము, దుర్గా కవచమును పారాయణం చేయటం, విశేషమైనటువంటి అమ్మవారి యొక్క నమస్కార స్తోత్రాన్ని, నమస్కార మంత్రాన్ని నిరంతరము పారాయణం చేస్తూ ఉండటం వలన మీకంటూ ఒక ధైర్యం ఏర్పడుతుంది. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎలా బయటపడాలి అనేటటువంటి మార్గం అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణం మీకు చక్కని విశేషంగా మార్గదర్శనం చేస్తుంది. కన్యారాశి వాళ్లకు ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండే సూచన కనిపిస్తుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. సాధ్యం కానటువంటి పనులు చేపట్టకూడదు. అలాగే అనవసరమైనటువంటి విషయాలకు కూడా దూరంగా ఉండాలి. ఈ వారం వృత్తి వ్యాపారాల్లో శ్రమ పెరుగుతూ ఉంటుంది. శ్రమకు తగినటువంటి ప్రతిఫలాలు పొందలేకపోవటం వలన అప్పుడప్పుడు కొంత అసంతృప్తి కూడా ఉండేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వారం కాంట్రాక్టుదారులకు ప్రభుత్వం ద్వారా లేదా ఎక్కడైతే మీరు పనిచేసి ఉంటారో అటువంటి యజమానుల ద్వారా మీకు రావలసినటువంటి ధనం సంపాదించుకోవటంలో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ కష్టపడి వాటిని సాధించుకోగలుగుతారు. కాబట్టి ప్రయత్న ఫలం అనేది చాలా చాలా ముఖ్యము. అలాగే ఊరికే కూర్చుంటే పనులు కావు అని మీరు అర్థం చేసుకోవాలి ఈ వారం. ఇక విజయాలతో కూడినటువంటి సంతోషాలు కూడా ఈ వారం ఉండబోతున్నాయి. కొన్ని సందర్భాల్లో మీకున్నటువంటి తెలివితేటలు, గత అనుభవము గొప్ప గొప్ప అవకాశాలను కూడా తెచ్చిపెడుతూ ఉంటుంది. ఈ వారం విశేషమైన కొన్ని నూతనమైనటువంటి పనులు కూడా ప్రారంభించుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఖర్చులు అనేవి అంచనా తప్పే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులను వెంటనే తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. వివిధ రూపాల్లో ఆర్థికపరమైనటువంటి లావాదేవీలను జాగ్రత్తగా మీరు సమకూర్చుకుంటూ ఉండాలి. ఏమాత్రం కూడా పొరపాట్లతో కూడినటువంటి లావాదేవీలు నిర్వహించినట్లయితే అది ఇబ్బందులకు దారితీస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగపరంగా చూస్తే కార్యాలయాల్లో ఈ వారం పనిచేసేటటువంటి సందర్భంలో చాలా జాగ్రత్తగా ఉండండి. కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. అధికారుల యొక్క తోడ్పాటు కూడా తక్కువగా ఉంటుంది. మిమ్మల్ని మీరు నిరూపించుకునే పరిస్థితులు ఎక్కువగా మీకు ముందుకొస్తూ ఉంటాయి. కష్టపడుతూ ఉండండి. అనవసరమైనటువంటి వాటిల్లో జోక్యం చేసుకోకుండా మీ పనేంటో మీరు చూసుకుంటూ మీ యొక్క పనిని జాగ్రత్తగా సమయానికి పూర్తి చేస్తూ ఎటువంటి మాటలు పడకుండా ఈ వారమంతా జాగ్రత్తగా క్రమశిక్షణతో మీ ఉద్యోగ పనులను, విధులను నిర్వహిస్తూ వెళ్ళాలి. అలాగే పనిపై శ్రద్ధను పెట్టి ధైర్యంగా ఎప్పుడైతే మీరు వ్యవహరిస్తుంటారో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇక అనుబంధాలు, ఆప్యాయతలు, కుటుంబ సంబంధమైనటువంటి ప్రేమలు చక్కగా ఉంటాయి. వాటి వలన ఎన్నో రకాల కష్టాలన్నీ కూడా మర్చిపోతారు. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై కన్యారాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని పూజించటం మంచిది. గులాబీ పుష్పములు కానీ, తామర పుష్పములు కానీ సేకరించుకొని మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి. ఒకవేళ ఇంటి నుండే మీరు పూజ చేయదలిచినట్లయితే ఇంట్లోనే అమ్మవారికి దీపారాధన చేసుకొని చక్కగా నమస్కారం చేసుకోండి. మహాలక్ష్మి అష్టకాన్ని పారాయణం చేయండి. ఎంతో ఉత్తమమైనటువంటి ప్రశాంతతతో కూడినటువంటి శుభ ఫలితాలు పొందవచ్చు.
తులారాశి వాళ్లకు ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉండే సూచన కనిపిస్తుంది. వారం ప్రారంభంలో పెద్దగా అనుకూలమైనటువంటి ఫలితాలు లేనప్పటికీ వారం గడుస్తున్న కొద్దీ కొంత ఉత్తమమైనటువంటి సంతోషకరమైనటువంటి ఫలితాలు పొందే సూచనలు ఉన్నాయి. ఒత్తిడి నుండి నెమ్మదిగా బయటపడుతుంటారు. విభిన్నమైనటువంటి పరిస్థితుల్లో మార్పులు వస్తుంటాయి. వేరువేరు రూపాలలో అవకాశాలను అందిపుచ్చుకుంటూ సమస్యల నుండి బయటపడేటటువంటి వారంగా ఈ వారం ఉండబోతుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకు తాము పనిచేసేటటువంటి కార్యాలయాల్లో గతం కంటే ఈ వారం మాటల విలువ, పలుకుబడి విలువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉన్నత స్థాయిలో యాజమాన్యం విషయంలో లేదా మేనేజ్మెంట్ విషయంలో మీకున్నటువంటి విలువ, గౌరవాలు మరింతగా పెంచుకునే అవకాశాలు కూడా మీకు లభించబోతున్నాయి. పరిపూర్ణమైనటువంటి మంచి ప్రయోజనాలు పొందుతూ ఉంటారు. మీరు కష్టపడేదానికి మీ పనికి తగినటువంటి గౌరవాలు కూడా ఈ వారం లభిస్తూ ఉంటాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం శ్రమ అధికంగా ఉన్నప్పటికీ మంచి లాభాలు పొందేటటువంటి సూచనలు కూడా ఉన్నాయి. వేరువేరు రూపాలలో అంచనాలకు మించినటువంటి మంచి ప్రయోజనాలు కూడా పొందగలుగుతూ ఉంటారు. కొన్ని అవకాశాలను చాకచక్యంగా వ్యవహరిస్తూ అందరికంటే భిన్నంగా అందరినీ ఆశ్చర్యపరుస్తూ మీరు అటువంటి అవకాశాలను అందిపుచ్చుకునే సూచనలు కూడా ఉండబోతున్నాయి. ఈ వారం జీవిత భాగస్వామితో కలిసి కుటుంబ విషయాలు చర్చించటము, తీర్థయాత్రలు చేయటం, ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉండబోతున్నాయి. కుటుంబ పరంగా ఉన్నటువంటి వివిధ రకాల పరిస్థితులను కూర్చి కూడా మీరు చక్కగా కూర్చొని మాట్లాడుకొని సమస్యలు ఏవైనా ఉంటే వాటి నుండి ఎలా బయటపడాలి అనేటటువంటి చర్చల్లో ఒకరిని ఒకరు సహాయపరుచుకుంటూ మీ యొక్క కుటుంబ అభివృద్ధికి తోడ్పడగలుగుతారు. గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించాలనేటటువంటి చర్చలు కూడా ఈ వారం రాబోతున్నాయి. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. వివిధ రూపాల్లో మంచి శుభ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుని అందరినీ ఆహ్వానించి అందరితో సరదాగా గడిపేటటువంటి ప్రయత్నాలకు కూడా శ్రీకారం చుడుతూ ఉంటారు. అలాగే టీవీ, సినిమా రంగాల్లో ఉన్నటువంటి కళాకారులకు ఈ వారం కొన్ని అవకాశాలతో కూడిన ఆహ్వానాలు కూడా కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ వారం ఈ తులారాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై శ్రీ మహావిష్ణువును పూజించడం మంచిది. మహావిష్ణువు యొక్క ఆరాధన, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం విశేషమైనటువంటి ఫలితాలను కలగచేస్తుంది. అలాగే విష్ణుమూర్తిని ఆరాధన చేస్తూ ఉన్నటి సందర్భంలో కాస్త వడపప్పు, పానకమును కూడా నివేదించేటటువంటి ప్రయత్నం చేయండి. వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం సంతోషకరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. విలాసవంతమైనటువంటి జీవనాన్ని గడుపుతారు. అలాగే విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు కూడా కొనుగోలు చేసేందుకు కొన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ వారం సామాజిక పరమైనటువంటి గౌరవాలను పొందుతుంటారు. వివిధ రూపాల్లో ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు నిర్వహించటం, అలాగే ఆ లావాదేవీల వలన ఈ వారం మంచి లాభాలను కూడా పొందే సూచనలు కనిపిస్తున్నాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతూ ఉన్న కొన్ని రకాల ఆస్తి వివాదాల నుండి ఈ వారం కొంత ఉపశమనాన్ని పొందుతుంటారు. తెలిసిన వారు, దగ్గర వారు, బంధువులు మీకు వివిధ రూపాల్లో సహాయ సహకారాలను అందించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. సమస్యలకు పరిష్కారాన్ని వెతుక్కునేందుకు ఈ వారం ఎక్కువగా సమయాన్ని కేటాయించే సూచనలు కూడా ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. అధికారుల నుండి మంచి బాధ్యతలు, ప్రశంసలు పొందే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక బదిలీల కోసం, ట్రాన్స్ఫర్ల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో వారికి కూడా ఈ వారం అనుకూలంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. వివిధ రూపాల్లో శుభవార్తలతో కూడినటువంటి వారంగా మీకు ఈ వారం ఉంటుంది. ఇక వృత్తిపరమైనటువంటి నిపుణులు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి కంప్యూటర్ రంగ నిపుణులు, వారందరికీ కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అయితే ఆరోగ్య విషయాల్లో మాత్రం వృశ్చిక రాశి వారు ఈ వారం కొంత ఎక్కువగా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వివిధ రూపాల్లో అనవసరమైనటువంటి ఆలోచనలు చేయకూడదు.
ఆందోళన పెరగకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. ప్రశాంతంగా ఆలోచిస్తూ ఉండాలి. రోజు కాసేపు మానసికంగా ధ్యానం చేసుకోవటం, సూర్య నమస్కారాలు చేసుకోవటం, యోగా వంటివి చేస్తూ ఉండటం, ప్రాణాయామం చేస్తూ ఉండటం అనేది చాలా చాలా మంచిది. విశేష శుభ ఫలితాలు పొందేందుకై ఎక్కువగా ఈ వారం మీరు కష్టపడటం ఎలా అయితే మీరు చేయవలసిన అవసరం ఉందో అంతే కూడా ప్రశాంతంగా ఉండటం కూడా అంతే అవసరం. కాబట్టి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఈ వారం వృశ్చిక రాశి వాళ్లకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారు ఈ వారం సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించే ప్రయత్నం చేయండి. అలాగే విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందేందుకై సుబ్రహ్మణ్య స్వామి వారిని విభూతితో అర్చించే ప్రయత్నం చేయండి. వీలైతే కనుక శివార్చన కూడా చేసుకోవటం, శివనామస్మరణ చేసుకోవటం కూడా వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం చాలా మంచిది. ధనుసు రాశి వారు ఈ వారం తమ తమ కార్యక్రమాల్లో చాలా ఉత్సాహంగా పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మానసికమైనటువంటి సంతోషాలను పొందుతుంటారు. ఉద్యోగస్తులకు తాము పనిచేసేటటువంటి కార్యాలయాల్లో ఈ వారం కొంత పని ఒత్తిడి తగ్గేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అధికారుల యొక్క మార్గదర్శనంలో పని చేయగలుగుతారు. వారు చెప్పేటటువంటి పనులు సమయానికి పూర్తి చేయగలుగుతారు. ఎవరైతే అటువంటి పనులు సమయానికి పూర్తి చేయగలుగుతారో వారందరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. మంచి మంచి ఉపాధి అవకాశాలను పెంపొందించుకోగలుగుతారు. దూరదేశాల ప్రయాణాల కోసం, అక్కడ ఉపాధి కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో వారికి కూడా ఈ వారం ఎక్కువగా అనుకూలంగా ఉండే సందర్భాలు ఉండబోతున్నాయి. ప్రయాణాల గురించిన శుభవార్తలు కూడా మీరు అందుకోగలుగుతారు. పలు రకాల కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్నేహితులు, బంధువులు ఆహ్వానించినటువంటి శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. వారాంతంలో మీరు మీ గ్రామాలకు పర్యటనలు చేయటము, అలాగే ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొనేటటువంటి అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. ఆర్థికంగా మంచి ప్రయోజనాలను పొందుతూ ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి కుటుంబ విషయమైనటువంటి చర్చలు జరుపుతూ ఉంటారు. కుటుంబానికి అవసరమైన కొన్ని సౌకర్యవంతమైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. అలాగే కొంత మొత్తంలో ధనాన్ని సమకూర్చుకొని విలువైనటువంటి వస్తువులు కూడా కొనుగోలు చేసేందుకు ఈ వారం ప్రయత్నం చేస్తుంటారు. పిల్లల విషయాల్లో పెద్దవారికి మంచి శుభవార్తలు కూడా అందుతూ ఉంటాయి. అలాగే వివిధ రూపాల్లో శక్తికి మించినటువంటి పనులు చేపట్టే ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు. ఈ వారం అనుకూలంగా ఉన్నప్పటికీ తొందరపాటు నిర్ణయాలు కొన్ని తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అలాంటి తొందరపాటు నిర్ణయాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇబ్బందులు కలిగించేటటువంటి పనులకు ఏమాత్రం కూడా మీరు ఆకర్షితులు కాకూడదు, ఆస్కారం కూడా ఇవ్వకూడదు. ఇక పెద్దలతో మాట్లాడే సందర్భంలో ఏమాత్రం కూడా మీరు దుందుడుకుగా వ్యవహరించకూడదు. వారిని గౌరవించాలి. వారు ఏం చెప్తున్నారో వినాలి, అర్థం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మితమైనటువంటి భాషలతో సమాధానాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. ఎంత ఒదిగి ఉంటే అంత శుభ ఫలితాలు ఈ వారం మీరు పొందగలుగుతారు. ఈ యొక్క ధనుస్సు రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై ఈ వారం శ్రీరాముణ్ణి పూజించేటటువంటి ప్రయత్నం చేయండి. రామాష్టకమును పారాయణం చేయటం కానీ, రామనామాన్ని నిరంతరం జపం చేస్తూ ఉండటం కానీ, అలాగే శ్రీరాముణ్ణి తులసీ దళములతో అర్చన చేయటం కానీ, ఇవన్నీ కూడా మీకు కలిసి వచ్చేటటువంటి అంశాలే, పరిహారాలే. మకర రాశి వాళ్లకు ఈ వారం అనుకూలతలు ఉన్నప్పటికీ మానసికమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. నలుగురిలో మాట్లాడే సందర్భంలో జాగ్రత్తగా వ్యవహరించే ప్రయత్నం చేయాలి. అటువంటప్పుడు మీకున్నటువంటి మాట విలువ విశేషంగా పెరుగుతూ ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం కొంత పోటీతత్వం అనేది అధికంగా ఉండబోతుంది. పరిస్థితులను జాగ్రత్తగా అంచనా వేసుకుంటూ ఏవైతే మీకు ఇబ్బంది పెడుతున్నటువంటి విషయాలు ఉంటాయో వాటి గురించి ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటూ ఆ ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అన్నింటినీ కూడా మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. అలాగే మంచి ఆర్థిక లాభాలను కూడా పొందుతూ ఉంటారు. వివిధ రూపాల్లో అప్పుడప్పుడు ఆందోళన కలుగుతూ ఉంటుంది. ఇదే సందర్భంలో ఎప్పటి నుంచో మీరు అనుభవిస్తున్నటువంటి కొన్ని రకాల సమస్యలకు కూడా ఈ వారం
పరిష్కారాలు లభిస్తూ ఉంటాయి. రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు. అనవసరమైనటువంటి అప్పులు చేయకూడదు. హామీలు ఇప్పించి ఎదుటి వారికి అప్పులు ఇప్పించేటటువంటి ప్రయత్నం కూడా చేయకూడదు. అలాగే మీకంటూ ఒక స్వంత ఇంటిని నిర్మాణం చేసుకునేటటువంటి క్రమంలో ఒక స్థలాన్ని కొనుగోలు చేసేటటువంటి ఆలోచన కూడా కలుగుతూ ఉంటాయి. పత్రాల విషయంలో, దస్తావేజుల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. 1కి 10 సార్లు ఆ యొక్క పత్రాలను సరిచూసుకుంటూ ఉండండి. ఎందుకంటే మోసపోయేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. విలువైనటువంటి వస్తువులు, విలువైనటువంటి వాహనాలను కొనుగోలు చేసేటటువంటి ఆలోచనలు కొన్ని ముందుకు రాగలుగుతుంటాయి. వాటిల్లో కొంత విజయం కూడా మీరు సాధించుకోగలుగుతారు. ఈ వారం వివిధ రూపాల్లో మంచి కార్యక్రమాల కోసం ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. ఉన్నతపరమైనటువంటి అవకాశాలు కూడా వస్తుంటాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఉన్నతపరమైనటువంటి పదవులు, అధికారాలు ఈ వారం మీరు అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. జీతభత్యాలు కూడా పెరుగుతూ ఉంటాయి. వాహనాలు నడిపే సందర్భంలో జాగ్రత్తగా ఉండండి. పొరపాట్లు జరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వివిధ రూపాల్లో చాలా జాగ్రత్తగా గమ్యస్థానానికి చేరుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై శివాలయాన్ని దర్శనం చేసుకుని అక్కడ ఉన్నటువంటి నందీశ్వరునికి నమస్కారం చేసుకోవాలి. నందీశ్వరునికి వద్ద దీపారాధన చేయండి. స్వామివారికి మీ కోరిక చెప్పుకోండి. విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలిసి వస్తాయి. కుంభరాశి వారులకు ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. వ్యాపారపరమైనటువంటి అంశాల్లో ఆర్థికపరమైనటువంటి లాభాలు కలిసి వస్తాయి. నూతన ఆదాయ మార్గాల అన్వేషణ చక్కగా ఫలిస్తూ ఉంటుంది. అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నటువంటి కొన్ని రకాల శుభవార్తలు కూడా ఈ వారం మీరు వినే అవకాశాలు ఉన్నాయి. శక్తికి మించినటువంటి పెట్టుబడులు పెట్టకూడదు. అలాగే వివిధ రూపాల్లో అనవసరమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభించేటటువంటి సందర్భంలో ఏమాత్రం కూడా అజాగ్రత్తలతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు సమాజంలో మంచి గౌరవాలను కూడా పొందుతూ ఉంటారు. ఆధ్యాత్మికపరమైనటువంటి గుర్తింపు, ఆధ్యాత్మికపరమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సాధించుకోగలుగుతారు. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వారికి ఈ వారం కొంత పని ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. కష్టపడి పని చేస్తారు. మిమ్మల్ని మీరు నిరూపించుకోగలుగుతారు. జీవిత భాగస్వామి యొక్క సలహాలు, సూచనలు ఈ వారం మీకు చాలా చాలా మేలు చేస్తుంటాయి, ఉపయోగపడుతుంటాయి. ఎప్పుడైనా ఏదైనా ఒత్తిడి అనిపించినప్పుడు లేదా ఆలోచనలు అవసరమైనప్పుడు మీరు మీ జీవిత భాగస్వామితో సలహాలను, సూచనలు పొందేటటువంటి ప్రయత్నం చేయండి. విద్యార్థులకు ఏకాగ్రతతో కూడినటువంటి ప్రయోజనాలు ఉండబోతున్నాయి. ఎంత కష్టపడి చదివితే అంత లాభాలను కూడా పొందుతూ ఉంటారు. పోటీ పరీక్షల్లో విజయాలను సాధించుకోగలుగుతారు. ఆధ్యాత్మికపరమైనటువంటి చింతన విశేషంగా పెరుగుతూ ఉంటుంది. ఈ వారం ప్రయాణాలు చేయటంలో ఆలస్యాలు ఎదురవుతూ ఉంటాయి. ఈ ప్రయాణాలు వాయిదా పడేటటువంటి సూచనలు కూడా ఉన్నాయి. సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ వారం కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. విందు వినోదపరమైనటువంటి సంతోషకరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుంభరాశి వారు ఈ వారం శుభ ఫలితాలను పొందేందుకై లలితా అమ్మవారిని ఆరాధించే ప్రయత్నం చేయండి. శ్రీమాత్రే నమః అనేటటువంటి జపం నిత్యము చేస్తూ ఉండండి. శ్రీమాత అనుగ్రహాన్ని పొందుతూ ఉండండి. వీలైతే కనుక లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోవటం, అలాగే అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటం అనేది చాలా చాలా మంచిది. మీనరాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. సాంకేతిక రంగంలో పనిచేసేటటువంటి వారు, అలాగే ప్రైవేట్ రంగంలో పనిచేసేటటువంటి వాళ్లకు ఈ వారం మంచి మంచి అవకాశాలు వస్తుంటాయి. పేరు ప్రఖ్యాతులు కూడా లభిస్తుంటాయి. అలాగే తమ యొక్క సంస్థల నుండి దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయవలసిన అవసరాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ప్రభుత్వ రంగంలో పనిచేసేటటువంటి వాళ్లకు, ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా పదోన్నతులు లభించేటటువంటి సూచనలు ఉన్నాయి. గత కొద్ది కాలంగా మీ యొక్క కార్యాలయాల్లో మీరు ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలు బయటకు చెప్పనప్పటికీ కూడా వాటి వలన కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ ఇబ్బందులు కూడా నెమ్మదిగా తొలగిపోయేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులు ఈ వారం ఊహించినటువంటి రీతిలో మంచి అభివృద్ధిని సాధించుకుంటారు.
అయితే పెట్టుబడుల విషయంలో మాత్రం ఏమాత్రం తొందరపడకూడదు. అనవసరమైనటువంటి ఆలోచనలు కూడా చేయకూడదు. ఎవరిని కూడా నమ్మి మీరు ఇతరులకు ధనాన్ని ఇవ్వటం లేదా ఇతరుల చేత మీరు అప్పులు ఇప్పించేటటువంటి ప్రయత్నం అస్సలు చేయకూడదు. హామీలు ఇవ్వకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఎటువంటి పత్రాల మీద మీరు జామీనులు ఇవ్వటం కానీ సంతకాలు పెట్టడం కానీ అటువంటి పనులు ఎటువంటి పరిస్థితుల్లో ఈ వారం చేయకూడదు. సాధ్యమైనంత వరకు కూడా మీరు వాటికి దూరంగా ఉండాలి. విశేషమైనటువంటి ఆలోచనలు ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. పెద్దవారిని కలుసుకుంటూ ఉంటారు. కుటుంబ పరంగా సౌకర్యవంతమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. అలాగే ఎవరైతే కుటుంబంలో కొన్ని రకాల అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటారో వారికి వైద్య సహాయాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేయండి. సామాజిక గౌరవాలు కలిసి వస్తాయి. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సామూహికమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వారం విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందేందుకై మీనరాశి వారు వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడం, వెంకటేశ్వర స్వామి వారికి నమస్కారం చేసుకోవటం మంచిది. వీలైతే కనుక సుప్రభాత సేవలో పాల్గొనటం లేదా స్వామివారికి తులసి అర్చన నిర్వహించటం అనేది చాలా చాలా మంచిది. ఇవి ఈనాటి వార ఫలము. తిరిగి వచ్చే వారం మళ్ళీ మన వార ఫలాలు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.